ఇప్పుడు మడ్డు పోలీసుకి చెక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. సూరాడ అప్పన్న ముందున్నటువంటి ఈరోజు నేను వచ్చిన గ్రామం ఒకసారి చూస్తే కొడగట్లపాళెం. నేను మీ మీటింగ్ పెట్టుకోక మునుపు నేను దగ్గర 1 గంట చేపలు పట్టే ప్రతి ఒక్కరితో మాట్లాడాను. సముద్రం దగ్గరికి వెళ్ళాను. ఎవరైతే సముద్రంలో అప్పుడే చేపలు తీసుకొచ్చారో ఆ చేపలన్నీ చూశాను. అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చాలా చేపలు చనిపోయే పరిస్థితి. అడిగాను, బ్రతికి తీసుకొస్తారా లేకుంటే కొన్ని చనిపోతాయంటే 2 విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. నాకు ఎక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు, మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు. పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీ సమస్యలన్నీ. అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను. ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా చూశాను. ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలో ఎండబెట్టి మళ్ళీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామం పోయి అమ్ముకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు చూశాను. అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను. ఈరోజు చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇంకో పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను. వాళ్ళకు కూడా చాలాటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం, దానివల్ల కూడా ఇబ్బందులు. ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలం వచ్చినప్పుడు కానీ, బాగా అలలు పెరిగినప్పుడు కానీ, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. అంటే ఈరోజు నేను చూసింది, మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి గవర్నమెంట్ లో. నేను 4వసారి ముఖ్యమంత్రి, ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు.
ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు మా ఈశ్వరరావు గారు, ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను. మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు. మొన్నటి వరకు కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో. నేను ఆలోచించాను, నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ. ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేమా అని నేను అడుగుతున్నా. ఇప్పుడే ఎమోషనల్ గా మా రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు. శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కూకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఎక్కడ పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్ళీ శ్రీకాకుళమే. అలాంటి త్యాగాలు చేశారు. వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు. అందుకే ఇక్కడ చూశాను, మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను. 26 జిల్లాలుంటే 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం, దీన్ని ఇంగ్లీషులో పర్ క్యాపిటా ఇన్కమ్ అని మాట్లాడతాం. తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది. అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఎలాంటి కొరతలు ఉన్నాయి? తెలివితేటలకు కొరత లేదు. నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు. వనరులైతే వంశధార ఉంది, నాగావళి ఉంది, నిరంతరం నీళ్లు వస్తాయి, సముద్ర తీరం ఉంది. నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఇంకో పక్కన గనులున్నాయి, బంగారు బండే భూమి కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా వెనుకబడి ఉన్నారు. నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా, అవసరమైతే మళ్ళీ వస్తా, ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈరోజు మీకు మాట ఇస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. కానీ సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి. అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్ని నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్ళీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో
మీ అందరికి హామీ ఇస్తున్నా, ఒక్క సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ మీకందరికీ అందజేస్తాను. ఒక బాధ్యతగా తీసుకుంటాం, దీన్ని ఒక సవాలుగా తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ మీకే బోట్లు కొనిచ్చి అవసరమైతే మీ గ్రామాన్ని ఒక సెంటర్గా తీసుకుని ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఆర్థికంగా ఎట్లా ముందుకు పోవాలో అన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే ఎంత సుందరంగా ఉందో మీరు ఒకసారి చూడండి. మంచి కొబ్బరి చెట్లు, ఒక పక్క సముద్రం, ఈ రెండు ఉపయోగించుకొని పక్కనే విమానాశ్రయం 40 కిలోమీటర్లు, గంట కూడా అవసరంలా 35 నిమిషాలు వెళ్ళిపోతారు విమానాశ్రయానికి. ఎవరైనా రావాలంటే టూరిస్టులు అందరూ దీనికంటే మంచి ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అలాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలనో మనం కానీ చేయగలిగితే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి మన విశాఖపట్నం వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను మీ అందరికీ చెప్పాను, మనకు ఆదాయం రాకపోయినా ఏం చేయాలని అన్నీ చేస్తున్నాం. ఇవి చేస్తూనే పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా సమిక్షేమం అభివృద్ధి నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఈరోజు మీరు సముద్రంలోకి వెళ్తారు, వెళితే చేపలు పడితే ఆ చేపలు అమ్మితే మీకు ఆదాయం వస్తుంది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చేపలు పట్టుకోకపోతే అప్పు తీసుకోవాలి. 2 రోజులు 3 రోజులు 1 నెల 2 నెలలు అయిన తర్వాత అప్పిచ్చేవాడు ముఖం చాటేస్తాడు. లేకపోతే మీరు ఇచ్చిన అప్పు కట్టకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తారు. నేను అందుకనే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మీకు సంక్షేమం ఇవ్వాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని అందరినీ బాగు చేయాలి, మీ జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నాను. 5 సంవత్సరాల అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి. ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు, పరిశ్రమలు పారిపోయినాయి, అన్నీ కూడా పనులన్నీ ఆగిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. అదే గాని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పుడు 16 లక్షలు లేదంటే 17 లక్షల కోట్ల రూపాయలు సంపద ఉంది. అదే తెలుగుదేశం ఉంటే అదనంగా 7 లక్షల కోట్ల రూపాయలు సంపద పెరిగేది. దీనివల్ల మీ తలసరి ఆదాయం ప్రతి ఒక్క ఇంటికి ఇంకొక 50,000 70,000 రూపాయలు అదనంగా పెరిగేది. అంటే ఈరోజు 5,000 10,000 ఇవ్వడం కంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ప్రతిరోజు చేప ఇవ్వాల్సిందే. మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవితాలు పెరుగుతాయి. లేకపోతే మేమేదో ఒక చేప ఇస్తున్నాం, ఇదే తీరు పడుకోమంటే నేను ఇవ్వని రోజున మీ కడుపంతా వస్తుండే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలతో ముందుకు పోతూ నేను ఒకటే హామీ ఇస్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు